హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్బీఐ నుంచి మనకి 94 పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది విడుదలైంది. 94 పోస్టులు. ఇది పీజీ మరియు డిగ్రీ మరియు పీజీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అనేది మెన్షన్ చేశారు. మనకి నోటిఫికేషన్ వివరాల దగ్గరకు వచ్చేసరికి గ్రేడ్ బి సంబంధించినటువంటి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించినటువంటి పోస్టులుగా మెన్షన్ చేశారు. అదేవిధంగా నోటిఫికేషన్ వివరాల దగ్గరకు వచ్చేసరికి అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూడండి. మేడ్ ఆఫ్ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. www.org.in లాగిన్ అయితే అక్కడ అప్లికేషన్ డేట్ అనేది మనకు ఫామ్ ఉంటుంది, అక్కడ అప్లికేషన్ అనేది చేసుకోవాలి. డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసరికి పోస్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్కి సంబంధించిన పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఈపిఆర్కి సంబంధించిన పోస్టులు, ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎం సంబంధించిన 3 రకాలైన పోస్టులకి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలయ్యింది. ఇక్కడ అప్లికేషన్ డేట్స్ వచ్చేసరికి 25 ఆగస్టు 16 వరకు లాస్ట్ డేట్గా 25 స్టార్ట్ అయ్యి ఆగస్టు 16 వరకు లాస్ట్ అప్లికేషన్ డేట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేసరికి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 రకాలైనటువంటి ఎగ్జామినేషన్ ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అందులో ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో నిర్వహిస్తామని మెన్షన్ చేశారు. ఫేజ్ 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ అక్టోబర్లో నిర్వహిస్తామని మెన్షన్ చేశారు. ఇక్కడ డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టుల దగ్గరకు వచ్చేసరికి డిఆర్కి సంబంధించిన పోస్టులు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ డిఈపిఆర్ డిఎస్ఎం సంబంధించిన పోస్టులు పీజీకి సంబంధించినటువంటి పోస్టులుగా మెన్షన్ చేస్తారు, నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే నోటీస్ చూడండి. వేకెన్సీస్ దగ్గరికి వచ్చేసరికి నంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించిన దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ వేకెన్సీ దగ్గరికి వచ్చేసరికి చూద్దాం. డిఆర్ గ్రేడ్ బి డిఆర్కి సంబంధించి అన్రిజర్వ్డ్ బోర్డులో 27 పోస్టులు, ఎస్సీకి 10 పోస్టులు, ఎస్టీకి 4 పోస్టులు, మొత్తంగాను ఓబీసీకి 19, ఈడబ్ల్యూఎస్కు 6, మొత్తంగాను 66 పోస్టులు డిఆర్కి సంబంధించిన ఉన్నాయి. డిఈపిఆర్కి సంబంధించిన పోస్టులు 21, ఆఫీసర్ డిఎస్ఐఎంకి సంబంధించిన పోస్టులు 7గా మెన్షన్ చేశారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా 8 పోస్టులు, 1, 6, 5, 1 21 పోస్టులు, మొత్తం పోస్టులకు గాను ఎంత 66 + 21 + 7 మొత్తం 94 పోస్టులు. 94 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా పీడబ్ల్యూ కేటగిరీ అంటే పర్సన్ విత్ డిజేబుల్డ్ యాక్ట్, డిజేబుల్డ్కి సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా సపరేట్గా మెన్షన్ చేశారు. వాళ్ళు ఏ కేటగిరీ ఏకి సంబంధించినటువంటి పోస్టులు అనేది ఇక్కడ 1, 8, 4 వీళ్ళకి సంబంధించిన పోస్టులు అనేది సపరేట్గా మెన్షన్ చేశారు. ఇవి 94 పోస్టులకు గాను మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నటువంటి పోస్టులు. నెక్స్ట్ అప్లికేషన్ దగ్గరికి వచ్చేసరికి చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి కండిషన్స్ దగ్గరకు వచ్చేసరికి సిటిజన్ ఇండియన్ అయిన నేపాల్, భూటాన్ సంబంధించినటువంటి ఏ క్యాండిడేట్ అయినా కూడా మనకు అప్లై చేసుకోవడం అనేది ఇచ్చారు. అదేవిధంగా ఏజ్ లిమిట్ దగ్గరకు వచ్చేసరికి జూలై 1, 2024 వరకు 21 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలని మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా కామన్, ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా 4 years 5 years కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి అప్ టు మ్యాక్సిమం ఎన్ని ఇయర్స్, ఈడబ్ల్యూకి సంబంధించిన 10 years, ఎస్సీఎస్టీకి సంబంధించినటువంటి 15 years, ఎస్సీఎస్టీ కామన్ అది 3 years 5 years అనేది మనకి ఇక్కడ మెన్షన్ ఆటోమేటిక్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మినిమం పోస్ట్కి సంబంధించినటువంటి గ్రేడ్ డిఆర్పికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్ ఈక్వాలిటీ టెక్నాలజీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ 60% మార్క్స్తో మనకు అనేది డిగ్రీ సర్టిఫికేట్ అని ఉండాలి. 50% అనేది
ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి మార్క్స్ అనేది ఉండాలని మెన్షన్ చేశారు. పీడబ్ల్యూకి సంబంధించినటువంటి 55 మార్క్స్ ఉంటే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, డిఈపిఆర్కి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ మాస్టర్ డిగ్రీ ఎవరు చేస్తారంటే పీజీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ చేస్తారు. కాబట్టి మాస్టర్ డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వ్యక్తి డిఈపిఆర్ అనే పోస్ట్కి గాను, మళ్ళీ డిఎస్ఐఎంకి సంబంధించిన పోస్ట్ గాను అప్లై చేసుకోవడం అనేది అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే గుంటూరు, విజయవాడ, కాకినాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, మళ్ళీ అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ దగ్గరకు వచ్చేసరికి సెంటర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఖచ్చితంగా మనకి తెలంగాణకు సంబంధించిన ఖచ్చితంగా హైదరాబాద్, సికింద్రాబాద్ కంపల్సరీ అండి. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఇవి కంపల్సరీ సెంటర్స్ అండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఖచ్చితంగా మనకి హైదరాబాద్ అనేది ఉంటుంది. సెంటర్ గురించి ఎక్కడ బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెక్స్ట్ ఇది లాస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి ఛార్జెస్, అప్లికేషన్ ఛార్జెస్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే నిల్ అండి. అప్లికేషన్ ఫీజు లేదు, కానీ 100 ప్లస్ జిఎస్టీ అప్లికేషన్ ఫీజుకి మాత్రమే. ఇది అంటే 100 రూపీస్ అనేది సర్వీస్ ఛార్జ్కి మాత్రం ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అండి 850 ప్లస్ 18% జిఎస్టీ అనేది మెన్షన్ చేస్తారు ఇక్కడ అండి. ఓకే, థ్యాంక్ యూ.